కడప పార్లమెంటుకు పోటీ చేయడానికి కారణం అదే జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరైతే రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారో మళ్ళీ ఆ హత్య చేసిన వాళ్ళకే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చారు. ఇది ఎంత మటుకు సబబు అని అడుగుతున్నాం. దోషులు వాళ్ళు అని సిబిఐ చెప్తుంది, సాక్ష్యాలు చెప్తున్నాయి, ఆధారాలున్నాయి, వాగ్మూలాలున్నాయి. ఇలాంటి అన్ని కాకపోతే ఇంకా ఏమిటి? ఇది దుర్మార్గం కాకపోతే ఇంకా ఏమిటి? ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డను నేను ఈ అన్యాయాన్ని అడ్డుకోవడానికే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప ఎంపీగా పోటీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ తరఫున. మళ్ళీ హంతకులు గెలవకూడదని, మళ్ళీ హంతకులకు చట్ట సభలకు వెళ్ళకూడదని రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ నిర్ణయం తీసుకుంది. ఒకవైపు నేను రాజశేఖర రెడ్డి బిడ్డనున్నాను, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి తమ్ముడు వివేకానంద రెడ్డిని హత్య చేసిన అవినాష్ రెడ్డి ఉన్నారు. ఎవరిని ఎంచుకుంటారో నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇవాళ మీరు ఏదైతే సానుభూతి కోసం మాట్లాడుతున్నారో అదే వివేకానంద రెడ్డి గారు వైఎస్ కుటుంబం నుంచి పూర్తిగా డీవియేట్ అయ్యి ఆ రోజున ఒక మంత్రి పదవి కోసం కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా, వైఎస్ బిడ్డలకు వ్యతిరేకంగా ఆ రోజున రాజకీయం చేసింది కడప ప్రజలు చూడలేదా? వైఎస్ వివేకానంద రెడ్డిని ఓడించడానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు పక్కన పెట్టుకుని మాట్లాడుతున్నటువంటి బీటెక్ రవి ఆ రోజు వైఎస్ వివేకాన్ని ఓడించడానికి ఎవరైతే ప్రయత్నం చేశారో వాళ్ళందరూ కూడా ఇవాళ మీతోటి కలిసి ప్రయాణం చేసే పరిస్థితి, మీ గురించి సానుభూతిగా మాట్లాడేటటువంటి పరిస్థితి. కడప ప్రజలు ఎన్నాళ్లుగా చూస్తున్నారు ఈ రాజకీయాన్ని. నిటారుగా నిలబడుతున్నటువంటి నాయకత్వాన్ని వెన్ను విరగగొట్టాలని అటు వైఎస్ మీద ప్రయత్నం చేశారు, ఇటు వైఎస్ కొడుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే ఈసారి చంద్రబాబులో షర్మిల చిక్కుకోవటమే మా దురదృష్టం, చంద్రబాబు అదృష్టం.